ప్రతి అమ్మాయి లవ్‌ని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. కానీ ప్రతి ఇంట్రోవర్ట్ బాయ్ లవ్‌ని సైలెంట్‌గా ఫీల్ చేస్తాడు. బిగినింగ్‌లో సైలెన్స్‌లో స్టార్ట్ అయ్యే లవ్ వీడిది. ఒక ఇంట్రోవర్ట్ బాయ్‌ని చూస్తే కామ్‌గా, కంపోజ్డ్‌గా, క్వైట్‌గా అని అనిపిస్తుంది. కానీ ఇన్‌సైడ్‌లో వాడు 1000 థాట్స్‌తో పడిపోతాడు. ఒక అమ్మాయి స్మైల్ ఇస్తే ఆ డే మొత్తం వాడికి ఫుల్ లైట్ అయిపోతుంది. అది లవ్ కాదు, ఒక మ్యాజిక్ అని ఫిక్స్ అవుతాడు. వాడు మెసేజ్ చేయడానికి 100 టైమ్స్ థింక్ చేస్తాడు. డిలీట్ చేస్తాడు. మళ్ళీ టైప్ చేస్తాడు. లాస్ట్‌లో సీనొచ్చాక హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఎక్స్‌పెక్టేషన్ కోసం చేయడం లేదు. ఆ ఫీలింగ్‌ని ఫీల్ అవ్వడం కోసం లవ్ చేస్తున్నాడు. ఇంట్రోవర్ట్ బాయ్స్ లవ్‌లో పడితే వాళ్ళు చేసేది ఒకటే, అబ్జర్వ్ చేయడం. అమ్మాయి ఏం చేస్తుంది? ఆ అమ్మాయికి ఏమిష్టం? ఏం చూడాలనుకుంటుంది? తన బర్త్‌డే డేట్, ఫేవరెట్ కలర్, టోన్ ఆఫ్ హెర్ వాయిస్ అన్నిటిని గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఏ రోజు దాన్ని ఎక్స్‌పోజ్ చేయడు. ఇంట్రోవర్ట్ లవ్‌లో పడితే తన వరల్డ్‌ని మర్చిపోతాడు. ఇక వాడి హార్ట్ అనేది ఫుల్‌గా మారిపోతుంది. ఒకవేళ అమ్మాయి దూరమైనా వాడు లౌడ్‌గా ఏడవడు. సైలెంట్‌గా కొలాప్స్ అవుతాడు. ఫోన్ స్క్రీన్ చూసి స్మైల్ చేస్తాడు. కానీ ఇన్‌సైడ్‌లో థౌసండ్స్ మెమోరీస్ రిపీట్ అవుతుంటాయి. వాళ్ళు హర్ట్ అయ్యారని చెప్పరు. కానీ వాళ్ళ పెయిన్‌లోట్టే పీస్ దొరుకుతుంది. అది ఇంట్రోవర్ట్ లవ్. ఇట్స్ నాట్ డ్రామా. ఇట్స్ డివోషన్. వన్స్ వాళ్ళు ఒకసారి కనెక్ట్ అయ్యారు అంటే ఆ మనిషిని ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే లాయల్టీ అనేది వాళ్ళ డీఎన్ఏలోనే ఉంటుంది. ఒకవేళ అమ్మాయి ఇగ్నోర్ చేసినా కూడా వాడు రెస్పెక్ట్ ఇస్తాడు. కేర్ చేస్తాడు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ బాయ్‌ని లవ్ చేస్తే ఒక సైలెంట్ హార్ట్‌ని టచ్ చేసినట్టే. లవ్ అంటే అందరికీ ఐ లవ్ యూ అని చెప్పడం లాగే ఉంటుంది. కానీ ఇంట్రోవర్ట్స్‌కి లవ్ అంటే ఒక ప్రెజెన్స్, ఒక పీస్, ఒక సైలెంట్ స్మైల్. ఒక ఇంట్రోవర్ట్ బాయ్‌ని మంచిగా అర్థం చేసుకునే అమ్మాయి ఈ వరల్డ్‌లో రేర్‌గా ఉంటుంది. వాళ్ళకి లవ్ అంటే కనెక్షన్ వితౌట్ వర్డ్స్, టచ్ వితౌట్ యాక్షన్ అండ్ ట్రస్ట్ వితౌట్ క్వెషన్స్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.